ఏంటి స్వామి ఇది? నువ్వు ఒకటి చెప్తే మరొకటి జరిగింది. ఒకసారి రా స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమైంది బాలక? నాకు అక్కడి నుంచి బయటపడే టైం వచ్చింది అని చెప్పారు కదా. చెప్పాను. నన్ను తీసుకెళ్ళిపోతానని చెప్పారు కదా. చెప్పాను. మరి ఏం జరిగింది? నేను చెప్పిందే జరిగింది. కాదు స్వామి, ఇక్కడ వేరేది జరిగింది. మీరు చూడలేదనుకుంటా. చాలా తేడా జరిగిపోయింది స్వామి. నేనేం చెప్పాను? అక్కడ నీ సమయం అయిపోయింది, బయటపడే సమయం ఆసన్నమైందని చెప్పాను. అవును. మరి అక్కడి నుంచి బయటపడ్డావా లేదా? కానీ వచ్చి ఇక్కడ పడ్డానుగా. నేను అక్కడి నుంచి బయటపడతావని మాత్రమే చెప్పాను, బయటపడి ఎక్కడ వెళ్తావని చెప్పలేదు. మీరు కూడా లాజికల్ మాట్లాడుతున్నారా స్వామి? అంటే నేను ఇక్కడే ఉండాలా? కొన్ని రోజులు తప్పదు బాలక. నాకు ఎక్కడ ఉండాలని లేదు స్వామి. అమ్మ దగ్గరే ఉండాలనుంది. అమ్మని చూడాలనుంది స్వామి. కంగారు పడకు నాయనా, అతి త్వరలోనే ఆ సమయం కూడా ఆసన్నమవుతుంది. ఆ టైం వచ్చేంత వరకు నేను సరోజుతో ఉండాలా స్వామి? తప్పదు బాలక. నాకు ఈ లేడీ రౌడీలు నచ్చరు స్వామి. మగ రౌడీలే బెటరు. ఎవరైనా నిన్నేమి ఇబ్బంది పెట్టర్లే నాయనా. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి నీ వెనక నేనున్నానుగా. ఏంటో స్వామి, చేసేదంతా చేస్తావు, వెనక నేను ఉన్నానంటావు. ముందు ముందు ఏం జరుగుతుందో మాత్రం తెలియడం లేదు. అంతా మంచిగా జరుగుతుంది నాయనా. ఇక నేను వెళ్ళిరానా? జై శ్రీరామ్. అమ్మా మీనాక్షి, జయ్యేడమ్మా. అమ్మా మీనాక్షి, నిన్నేనమ్మా అడిగేది. జయ్యేడి? ఏంటమ్మా మాట్లాడవు? జైని చూపిస్తానని ఆ ఉమాదేవి నిన్ను తీసుకెళ్ళింది కదా, మరి జైని తీసుకురాలేదే? తీసుకెళ్ళిన చోట జై ఉంటే కదా బాబాయ్ తీసుకురావడానికి. అంటే అక్కడ జై లేడా? మరి ఉన్నాడని ఆ ఉమాదేవి అంత నమ్మకంగా చెప్పి తీసుకెళ్ళింది కదమ్మా. అవును బాబాయ్, కానీ అక్కడ జై లేడు బాబాయ్. మరి ఆవిడక్కడ జైని చూపిస్తానని చెప్పింది, వాసుదేవ్ దాచిపెట్టాడని చెప్పింది. చెప్పింది బాబాయ్. ఇన్ని రోజులు ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఉందని అనుకున్నాను బాబాయ్. నేను కూడా ఆయన అనుమానించాను. ఇప్పుడు అక్కడ జై లేడు బాబాయ్. జై ఏమయ్యాడో అర్థం కావడం లేదు. జైకి ఏమన్నా జరిగిందేమోనని భయంగా ఉంది బాబాయ్. నువ్వేం కంగారు పడకమ్మా. వాసుదేవ్ జైకి ఏమీ జరగనివ్వడమ్మా. రాజు, చూసుకోనక్కర్లేదా? పోనీ. బాబు, 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 కారాపు, బాబు, బాబు, ఆగు 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 ఆగు. ఆ కారును ఫాలో వచ్చి, ఆ కారును ఫాలో. ఆ కారు ఈ ఇంట్లోకి వెళ్ళిందండి. చూశాను బాబు. ఇదిగో బాబు.
బాబు ఎవరండి మీరు? ఎవరు కావాలి? ఇప్పుడు లోపలికి వెళ్ళారే ఆవిడ్ని కలవాలి, ఒకసారి మాట్లాడాలి. అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంటా? అవేవి నా దగ్గర లేవు బాబు. లేకపోతే మేడంను కలవడం కష్టం. కష్టమా? మరి ఆవిడ కష్టం ఎలా పోతుంది బాబు? ఆవిడ నాకు బాగా తెలుసు బాబు. మరి ఆవిడని కలిసి మాట్లాడటం అంత కష్టమా బాబు? మేడం ఎవరు అనుకుంటారు? మా ఊరు మనిషిగా నాకు తెలుసు బాబు. మేడం ఇప్పుడు మీ ఊరి మామూలు మనిషి కాదు, ఈ నగరానికి మేయర్. మేయరా? అవును, మేయర్ ఉమాదేవి గారు. ఉమాదేవా? అయినా మేడం గురించి తెలియకుండా ఏం మాట్లాడతావు? నేను మాట్లాడేది ఆవిడ గతం గురించి బాబు. చాలా ముఖ్యమైన విషయం బాబు. ఏయ్, ఎవరయ్యా ఆయన? ఏం కావాలట? మేడం గారిని కలవడానికి వచ్చారు సార్. మేడం గారితో అర్జెంటుగా మాట్లాడాలంట, కానీ అపాయింట్మెంట్ లేదు. ముందు అపాయింట్మెంట్ లేకపోతే మేడం గారిని కలవడం కుదరదండి. మీకు ఏదైనా సహాయం కావాలంటే ముందు అర్జీ పెట్టుకోవాలి. నన్ను కలిసి మీ సమస్య ఏంటో చెప్పాలి. ఆ తర్వాత నేను అపాయింట్మెంట్ ఇస్తాను. సమస్య నాది కాదు బాబు, ఆవిడిది. ఆవిడతో మాట్లాడాలి. మీ పేరు? ధర్మారావు. ఎక్కడి నుంచి వచ్చారు? ఆవిడ భర్త తరపు నుంచి బాబు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి మేయర్ గారితో మాట్లాడొస్తాను. మేడం మీతో మాట్లాడతానంటే మిమ్మల్ని పంపిస్తాను, లేదంటే సమస్య ఎవరిదైనా మీరు వెళ్ళిపోవలసిందే. అలాగే బాబు, అడిగిరండి. మేడం, మిమ్మల్ని కలవాలని ధర్మారావు అనే పెద్ద ఆయన వచ్చారు మేడం. ఇప్పుడు కుదరదు రాముగారు, నా మనసు కుదురుగా లేదు. అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి. ఆయనకి అపాయింట్మెంట్ లేదు మేడం. మరింకెందుకు, పంపించేయండి. ఆయన మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలంట మేడం. మీ భర్త తరఫు మనిషి అంట మేడం. నా భర్త తరపు మనిషా? అవును మేడం, ఓ 70 years ఉంటాయి. మళ్ళీ రమ్మని చెప్పాను, వెళ్ళిపోకుండా చాలా ముఖ్యమైన విషయం మీతో చెప్పాలని నిలబడ్డాడు. మీకు చెప్పొస్తానని వచ్చాను, పంపించమంటారా? పంపించండి. అలాగే మేడం. మేడం అక్కడున్నారు, వెళ్ళండి. అలాగే బాబు. కూర్చోండి. తీసుకోండి. అయ్యగారు మంచినీళ్ళు. అమ్మా, చెప్పండి. అమ్మా, నా పేరు ధర్మారావు. మీ ఆయనకి దూర బంధువుని. రవీంద్ర వర్మ గారు మీకేమవుతారు? నీ భర్త పేరు పశుపతి. అను ఆగను, అను బతికే ఉంది.